Hello, hi guys, welcome back to my channel Manoj Naradi. This video is all about our travel to Hyderabad. Holidays kabatti Hyderabad వెళ్తున్నాము kids నేను తర్వాత సాటర్డే సండే సుభాని వచ్చి పికప్ చేసుకుంటాడంట. చెప్పు హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడైతే నా కార్లో వెళ్తున్నాం. డ్రైవర్ అయితే వస్తారు. సో అంత లాంగ్ జర్నీ కిడ్స్తో ఇంపాసిబుల్ కాబట్టి నేను ఒక్కదాన్నే డ్రైవర్ని అయితే పెట్టుకున్నాం, టెంపరీ డ్రైవర్. సో లెట్స్ గో, బాయ్ బాయ్. ఇంక సూట్ కేసు ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తున్నాం. హ్యాపీ. ఎప్పుడు వస్తాను? 3 days తర్వాత. ఓకే, హైదరాబాద్ వెళ్దామా? సేఫ్. ఓకే. సో చూసారు కదా రిక్కీ అండ్ రోనీస్ రియాక్షన్. ఆబ్వియస్గా రిక్కీ రోనీ ఎప్పుడు హ్యాపీయే, నేను కూడా. బికాజ్ నా కజిన్స్, వాడి కజిన్స్ అందరూ హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ఈవెన్ 1 or 2 days or 3 days 2 days పైన ఉంది హాలిడేస్ అంటే ఇంక మేము ప్యాక్ ద బ్యాగ్స్ టు హైదరాబాద్ అనమాట. ఇప్పుడు అట్లాగే వెళ్తాం. ఇంకా ఇక్కడైతే నేను ప్యాకింగ్, కిడ్స్కి నాది ఇంకా ప్యాకింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. మేము వీఆర్ ఆల్ సెట్ టు గో. ఇక్కడైతే లగేజ్ అంతా ప్యాక్ అయిపోయిందండి ఫ్రెండ్స్. మేము రిక్కీ డోంట్ త్రో. రిక్కీ రోని అయితే ఎప్పుడెప్పుడు డ్రైవర్ వస్తాడో వెళ్ళిపోదాం అన్నట్టు చూస్తున్నారు. అక్కడ వెళ్ళు కేసు బయట పెట్టేస్తున్నా. రిక్కీ 1 by 1 ఇద్దులే, ఆగ్నన్న లిఫ్ట్లో తీసుకెళ్ళిపోండి పోనీ. ఇంక ఇక్కడ డ్రైవర్ వచ్చేసాడు. అన్ని లగేజ్, సూట్ కేసెస్ మోస్ట్లీ హెవీ అన్నీ పాపం ఆయన తీసుకెళ్ళిపోయారు లిఫ్ట్లో. చిన్నవి ఏమైనా ఉంటే రిక్కీతో పంపించి. ఇక్కడ రోనీ అయితే షూస్ వేసుకొని రెడీగా ఉన్నాడు. ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి మర్చిపోతాం కదా. నేను కూడా ఛార్జర్ మర్చిపోయాను. ఛార్జర్ అండ్ ఫోన్ కూడా కిడ్స్ది. ఇట్లా పెట్టేసుకుందాం బ్యాగ్లో. వీడొక్కడు రిక్కీ. రోనీ నేను వస్తా కదా. రోనీ ఎందుకు అంత టెన్షన్ నీకు? పదా షూస్ వేసుకొని వస్తా. ఓతే. ఎక్కడికి వెళ్తున్నావు రోనీ? హైదరాబాద్ అని చెప్పు. హాయ్. ఒరే నేను రావద్దేంట్రా? సెట్ టు గో అండి. ఇంకా నేను కూడా కిందకి దిగిపోతున్నా అన్నీ పట్టుకొని. అన్నీ ఆల్రెడీ డిక్కీలోకి వెళ్ళిపోయినాయి. వెయిటింగ్ డ్రైవర్ గారు మన కోసం. రోనీ దా. ఈ గ్యాప్లో రోనీ గడ్ కిందకి వెళ్ళిపోయి కౌ దగ్గరికి స్టోన్స్ ఇసురుతున్నాడు దాని మీద. అది పాపం ఎవరా అని చెప్పి చూసేసరికి వీడికి భయం వేసి పరిగెత్తేస్తున్నాడు. ఇక్కడ ఇట్లా ఉంటాయి అనమాట రోనీ పనులు. ఆల్మోస్ట్ ఎప్పుడు అట్లాగే ఉంటాయి. ఇది షార్ట్ లాగా కూడా అప్లోడ్ చేసా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫన్నీగా. ఇక్కడైతే ఆల్మోస్ట్ మేము రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగామన్నమాట. జర్నీ స్టార్ట్ అవ్వకముందే మొత్తం అంతా ఎక్కడ ఆగకుండా ఇంకెళ్ళిపోవడానికి ఫుల్ ట్యాంక్ చేపించేస్తున్నాం. పక్కనే మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా. మా అమ్మ వాళ్ళని పిక్ చేసుకొని ఇంకెళ్ళిపోవటమే. ఇక్కడైతే మా చెల్లెళ్ళు వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకేదో పెద్ద లగేజ్ పట్టుకొని వచ్చారు. వాళ్ళ లగేజ్ కూడా ఇక్కడ ఏంటంటే వాళ్ళ లగేజ్ కూడా పెట్టేస్తున్నారు. సో ఇక్కడ లగేజ్ అంతా డిక్కీలో పెట్టే గ్యాప్లో రిక్కీ గారు మా అమ్మకి హెల్ప్ చేస్తానని చెప్పి వెళ్ళాడు అనమాట. వాడు పట్టుకొని తెచ్చేదేమో కానీ వాడి గుడ్ హార్ట్కి నాకు హ్యాపీగా అనిపిస్తుంది. మా అమ్మ ఊళ్ళు కదా హెల్ప్ చేద్దామని చెప్పి వెళ్తాడు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా అందరం ఎక్కి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయింది జర్నీ. ఇలాగ మా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా మా సిస్టర్ ఏమో రిక్కీని, మా మమ్మ ఏమో రోనీని కొంతసేపు పెట్టుకొని కూర్చున్నారు. రోనీ అయితే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడనమాట. ఇంకా రిక్కీ అయితే విజయవాడలో స్టార్ట్ చేసిన స్టోరీస్ హైదరాబాద్ వరకు అయితే ఆపలేదు. చూసేయండి.
మా చెల్లన్నట్టు అది చెప్పేయన్నీ నిజంగా ఇమాజినరీ స్టోరీస్ అండ్ కొన్ని పిచ్చి స్టోరీసే ఉంటాయి నిజంగానే. ఎనీవేస్ కిడ్స్ అంటే అంతే కదా! ఇంకా అట్లా హ్యాపీగా సరదాగా జోకులేసుకుంటా, కిడ్స్‌తో ఫన్ చేసుకుంటా. మా మమ్మ అయితే టీచర్ కాబట్టి, రిటైర్డ్ టీచర్ కాబట్టి రోనీకి రైమ్స్ నేర్పించుకుంటా హ్యాపీగా వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చేసాము. లోపలికి వచ్చేసాం హైదరాబాద్. లోపలికి రాలా, ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళా. ఇంకా ఈ మనం సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్నాం. ఒక్క పాట కూడా సో ఇలాగ రిక్కీ గాడు ఒక 100 to 150 టైమ్స్ అడుగుతాడనమాట. ఓఆర్ఆర్ వచ్చేసామని. అది ఓఆర్ఆర్ అంటే ఆడికి ఒక బందె గుర్తు, ఇంకా దగ్గరకు వచ్చేసామని చెప్పి అట్లా అడుగుతానే ఉంటాడు. సో అడుగుతున్నట్టే ఇక్కడ మేము ఓఆర్ఆర్ దగ్గరికి ఆల్మోస్ట్ ఆ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం కూడా అనమాట. ఇదేనా? అండ్ ఫైనల్లీ హియర్ వీఆర్ వచ్చేసాం మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా స్టార్ట్ రచ్చ. హే రిక్కీ, హూ ఆర్ యు అంట. ఐఎమ్ బిట్టు. హాయ్ చెప్పు. వచ్చేస్తాడంట. లోపలికి తీసుకెళ్ళి పక్క కాపండి లిఫ్ట్ ఉంది. సో ఇట్లా అయితే మా జర్నీ అయిపోయింది. సేఫ్గా హైదరాబాద్ రీచ్ అయిపోయాం. ఇంకా కిడ్స్ కాల్ అయితే స్టార్ట్ అయిపోయింది. రిక్కీ, రోనీ, బిట్టు వీళ్ళని సెల్లార్ నుండి తీసుకురావడానికి ఒక 10 minutes పట్టింది మాకు లిటరల్లీ. అండ్ ఫైనల్లీ ఇంట్లోకి అయితే పిల్లల్ని తీసుకొచ్చేసాం. ఇక్కడైతే రిక్కీ, బిట్టు డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు. రోనీ అయితే ఆ డ్రమ్స్ పట్టుకొని ఇంకా టాయ్స్ పట్టుకొని ఇంకా రచ్చ స్టార్ట్ అయింది ఫుల్. ఇంకా ఆ రోజు నైట్ ఇంకొక 2 ఏమో అయిందనమాట ఇలా ఆడుకొని పడుకునేసరికి. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కానీ నచ్చితే ప్లీజ్ డూ కామెంట్, లైక్ అండ్ షేర్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ హైదరాబాద్ రిలేటెడ్ షార్ట్స్ కూడా రాబోతున్నాయి. బాయ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. సీ యూ గైస్.